మాఘమాసం ప్రత్యేకత ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. మాఘమాసం అన్ని మాసాల్లో దీనికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే తొలి మాసం ఇదే. హరిహరులతో పాటు సూర్యోదయకు అత్యంత పుణ్యప్రదం. హిందూ సాంప్రదాయం మాఘమాసంలో నదీ స్నానం అత్యంత పుణ్యప్రదం. ఈ మాసంలో చేయవలసిన పనులు, చేయకూడని పనులేంటో తెలుసుకుందాం. ఇక తెలుగు మాసంలో 11వ నెల మాఘమాసం. ఉత్తరాయణంలో ఈ మాసంలో శివారాధనతో పాటు విష్ణు ఆరాధనకు ఇది ప్రత్యేకం. ఈ మాసంలో దానం కోటి క్రతువులు చేసినంత ఫలితం. మాఘమాసంలో నదీ స్నానం చేస్తే మీ సర్వపాపహరణం అంటారు. మాఘమాసం జనవరి 30 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది. ఈ నెలలోనే శ్రీ పంచమి, రథ సప్తమితో పాటు మహాశివరాత్రి వంటి పండుగ దినాలు కూడా ఉన్నాయి. ఇక మాఘమాసంలో చేయవలసిన పనులు. మాఘమాసంలో గంగా స్నానం అత్యంత పుణ్యప్రదం. ప్రస్తుతం ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో చేసే స్నానానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో విష్ణు సహస్రనామంతో పాటు భగవద్గీత పఠనం చేయాలి. ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజించడం పుణ్యప్రదం. ఇక ఈ మాసంలో వస్త్రదానం చేయడంతో పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయనే కథనం కూడా ఉంది. ఇక మాఘమాసంలో చేయకూడని పనులు. మాఘమాసంలో ఎట్టి పరిస్థితుల్లో ముల్లంగిని తినకూడదు. అంతేకాదు ఉల్లిగడ్డ, ఎల్లిపాయ వంటి తామసిక ఆహారం తీసుకోకూడదు. అంతేకాదు మద్య మాంసాలను త్యజించాలి. అబద్ధం ఆడకూడదు. ఎవరిని అవమానించకూడదు. రోజుకు ఒక్కసారి భోజనం చేసి దేవుడిపై మనసును లగ్నం చేయాలనేది శాస్త్రవచనం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.